హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పాప వినాశనంకి వచ్చామండి. నేను ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళాను కానీ పాప వినాశనం ఎప్పుడు చూడలేదు. అందుకే ఫస్ట్ టైం చూద్దామని ఎగ్జైటింగ్గా వెళ్తున్నాము. నాకు కార్లో వెళ్తుంటే అనిపించింది, కొండ మీద ఎంత ప్లేస్ ఉందా, ఇంతలా తిరగొచ్చా, చూడడానికి ఎన్ని అద్భుతాలు ఉన్నాయా. జపాలి హనుమాన్, ఆకాశగంగా, పాప వినాశనము చాలా ఉన్నాయి పైన చూడడానికి. ఇంత ప్లేస్ ఉందా అని నేనే ఆశ్చర్యపోయాను. ఇక్కడ అంతా ఓకే కానీ పాప వినాశనంకి వచ్చినప్పుడు పార్కింగ్ మాత్రం రోడ్డు పైన ఉంది. చాలా కష్టమైందండి. వెళ్తూ ఉంటే అస్సలు ఎంత కూడా కాళ్ళు లాగినట్టు అనిపించలేదు. ఎందుకంటే కొత్త కొత్త ప్లేసెస్ కనిపిస్తున్నాయి. ఎంతో చక్కని ఫారెస్ట్ అండి, ఎంత చక్కనైన అడవి, ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి పైన ఒక డ్యామ్ కూడా ఉంది. అసలు కొండ పైన దేవుడు ఉన్నాడు, దేవుడితో పాటు ఇల్లులు ఉన్నాయి. దానికంటే ఆశ్చర్యం ఏంటంటే కొండ పైన డ్యామ్ ఉండడం. నేనైతే చాలాసేపు అసలు ఆశ్చర్యంలోనే ఉన్నాడు. ఇంత కొండపైన వాటరు, దానికి డ్యాము ఎంత బాగుంది. ఇవన్నీ నేను ఎన్ని డేస్ ఎలా మిస్ అయ్యాను. చాలా టైమ్స్ తిరుపతికి వెళ్ళాను కానీ ఇవన్నీ మిస్ అయ్యి త్వరగా దర్శనం చేసుకొని తొందర రావడమే సరిపోయింది. ఈసారి బాగా అక్కడ 1 డే స్టే చేసి పాప వినాశనము, జపాలి హనుమంతుడు, ఇంకా ఆకాశగంగా ఇవన్నీ చూసుకొని వచ్చాము మేము. ఈసారి అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. పిల్లలు కూడా 2 చిన్నపిల్లలు ఉన్నారు కానీ ఇంత కూడా సతాయించలేదు. తిరుమలలో అయితే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలతో అసలు ప్రాబ్లం ఉండదు. మా అబ్బాయి అయితే ఇంటికి వచ్చాక మళ్ళీ తిరుమల వెళ్దామా వెకేషన్కి, అక్కడ చాలా బాగుంది మమ్మీ అని అడుగుతున్నాడు. ఇదే అండి డ్యామ్ కనిపించేది. దీన్ని చూసి నేను ఎంత ఆశ్చర్యపోయాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫారెస్ట్, ఆ డ్యాము, మెయిన్ ఇక్కడ ఈ వాటర్ అండి. ఈ వాటర్, ఈ టెంపుల్ కూడా గంగమ్మ టెంపుల్ అంట. ఇది చాలా బాగుందండి. ఇది మేము వెళ్ళే దారి, వెళ్తున్నప్పుడు తీసాను వీడియో. కొంచెం పచ్చగా అరవి అంతా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్.